ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ 9th జూలై స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకుందాము. సో మార్కెట్స్ ఇవాళ ఎలా బిహేవ్ చేశాయి, మార్కెట్స్లో ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయా, సో స్టాక్స్ ఏవి పెరిగాయి, ఎట్లాంటి ఇండెక్స్ ముందుకెళ్ళాయి, ఏవైనా స్పెషల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుండిందా, ఇవన్నీ కొంచెం తెలుసుకుందాము. దీన్ని బట్టి ఏంటంటే రేపు మనకు ఒక డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో యూజువల్లీ ఏంటంటే మార్కెట్ అప్డేట్ తెలుసుకోవడం వల్ల రేపు మనం ఎలా యాక్ట్ చేయొచ్చు, ఏ సెక్టార్స్ ముందుకెళ్ళొచ్చు, ఏ సెక్టార్స్ డౌన్ అయ్యాయి, వేటిలో మనకు ఆపర్చునిటీస్ ఇచ్చాయనేది తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. టు స్టార్ట్ విత్ ఇవాళ చూసుకుంటే మనకి నిఫ్టీ వచ్చేసి మనకి ఒక 0.23% డౌన్ అయింది. 25,464 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్లో ఇవాళ మార్నింగ్ కొంచెం బాగానే స్టార్ట్ అయినా, బట్ ఇన్ ద ఎండ్ మాత్రం మార్కెట్ అరౌండ్ 2:30, 3 మాత్రం స్టాక్ చాలా డౌన్ అయింది, నిఫ్టీ చాలా డౌన్ అయింది. సో అలాగే వేరే ఇండెక్సెస్ మనం మల్టిపుల్ ఇండెక్సెస్ తీసుకున్నా కానీ నిఫ్టీ లార్జ్ క్యాప్ కానీ అది కూడా 0.2%, మిడ్ క్యాప్ కూడా 0.15%, నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి కాబట్టి 0.57 నిఫ్టీ టాప్ 100 స్మాల్ క్యాప్ పెరిగింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మోరల్లెస్ ఫ్లాట్గానే ఎండ్ అయింది. 0.15%, 57,000 అబోవే ఎండ్ అయింది. అట్లాగే ఐటీ కూడా ఇవాళ డౌన్ ఉండింది 0.2%. నిఫ్టీ ఫార్మా కొంచెం గెయిన్ అయింది. బట్ ఆన్ ద హోల్ ఇవాళ మోరాల్లెస్ మనకు మార్కెట్ అనేది చూసుకుంటే అంత పాజిటివ్గా అయితే లేదు. మల్టిపుల్ సెక్టర్స్ డౌన్ అని ఉన్నాయి, ఎక్సెప్ట్ స్మాల్ క్యాప్ నేను చెప్పినట్టు కొంచెం మాత్రం 0.57% పెరిగింది. స్మాల్ క్యాప్ 400 కూడా కొంచెమే పెరిగింది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ నిఫ్టీ 500 కూడా బ్రాడ్గా మోరల్లెస్ ఫ్లాట్గానే ఉండింది. సో ఇవి కాకుండా మనం సెక్టోరల్ వైజ్ తీసుకున్నాం అనుకోండి, సెక్టోరల్ వైజ్ తీసుకుంటే ఒక ఫ్యూ సెక్టర్స్ మాత్రం కంటిన్యూస్గా బాగా ఉన్నాయి. ఈవెన్ ఎస్టర్డే కూడా చూసుకుంటే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నిన్న కూడా బాగా పెరిగింది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఇవాళ కూడా ఒక 0.74% పెరిగింది. సో మనం చూస్తున్నది ఏంటంటే డిఫెన్సివ్ సెక్టర్ లైక్ ఎఫ్ఎంసీజీ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది ఇవాళ. అలాగే ఆటో కూడా 0.31% పెరిగింది. ఫార్మా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టోరల్ ప్రైవేట్ బ్యాంక్ కానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, మీడియా విచ్ ఇస్ మల్టిపుల్ డేస్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది కూడా ఇవాళ డౌనే ఉండింది. సో సెక్టర్స్ వైజ్ చూసుకుంటే చాలా మటుకు సెక్టర్స్ డౌనే ఉన్నాయి. నౌ కమింగ్ బ్యాక్ టు స్పెసిఫిక్ స్టాక్స్ చూద్దాము. ఇవాళ పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఒక న్యూస్లో ఉన్న స్టాక్ ఏంటంటే వేదాంత మీద అమెరికన్ కంపెనీ ద వైస్రాయ్ అనే రీసెర్చ్ కంపెనీ మాత్రం మనకి ఒక అలిగేషన్ చేసింది. అలిగేషన్ ప్రకారం ఏంటంటే ఈ ఫైనాన్షియల్స్ వాళ్ళ పేరెంట్ కంపెనీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇండియన్ లిస్టెడ్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు అనే అలిగేషన్ ఒకటి వచ్చిందనమాట. సో ఈ అలిగేషన్ ఎంతవరకు నిజం అనేది కమింగ్ డేస్లో తెలుస్తుంది, బట్ మార్కెట్ మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో మనం చూసుకుంటే ఏంటంటే స్పెసిఫిక్ స్టాక్స్ ఏవైతే బాగా పర్ఫామ్ చేశాయో చూద్దాం. ఇవాళ చూసుకుంటే టాప్ గెయినర్స్ లార్జ్ క్యాప్లో తీసుకుంటే, లార్జ్ టాప్ 50 స్టాక్స్లో తీసుకుంటే చోళమండలం ఫైనాన్స్ ఒక 2.7% పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇది ఒక కీ స్టాక్. అట్లాగే సీమన్స్ ఎనర్జీ కంటిన్యూస్గా ఫ్యూ డేస్ నుంచి పర్ఫామ్ చేస్తూ ఉంది, 2.61% పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 1.81% పెరిగింది. అలాగే హ్యుండై మోటార్ కార్పొరేషన్ ఆటో కూడా ఇవాళ పాజిటివ్గా ఉండింది, 1.75% పెరిగింది. హ్యుండై 2000 దాటింది. మళ్ళీ వరుణ్ బెవరేజెస్ కూడా 1.66% దాకా పెరిగిందనమాట. మనం అట్లాగే మిడ్ క్యాప్స్ తీసుకుంటే నైకా విచ్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ 5.32% పెరిగింది. చాలా రోజుల నుంచి అండర్ పర్ఫామ్ చేస్తుంది, బట్ అగైన్ 200 పైన క్లోజ్ అయింది ఇవాళ. సో ఇట్ ఈస్ గుడ్. హోప్ఫుల్లీ ఈ మొమెంటం బాగుంటే మాత్రం ఎవరైతే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేయడానికి మంచి స్కోప్ ఉన్న స్టాకే ఇది. షార్ట్ టర్మ్ కోసమే, లాంగ్ టర్మ్ మాత్రం కొంచెం జాగ్రత్త చూసి ఎంటర్ కావాలి. సైమల్టేనియస్లీ కోరమండల్ ఇంటర్నేషనల్ ఇది మన మాన్సూన్ స్టాక్. ఇప్పుడు ఈ టైంలో ఫర్టిలైజర్ స్టాక్ ఇది 4.29% పెరిగింది ఇవాళ, 2300 పైన ఎండ్ అయింది. అట్లాగే ఎంఆర్ఎఫ్ ఒక 4% పెరిగింది.
ఇటాచి లైక్ సీమెన్స్ ఎనర్జీ లాగానే ఇటాచి ఎనర్జీ కూడా బాగా పర్ఫామ్ చేసింది 3.92%. త్వరలో ఇది 20,000 రూపీస్ క్రాస్ అవబోతుంది ఇటాచి ఎనర్జీ. అట్లాగే లాస్ట్ మ్యాన్కైండ్ ఫార్మా కూడా ఒక 4% పెరిగింది. సో ఇందులో 1 or 2 కంపెనీస్ మాత్రం లాంగ్ టర్మ్కి కానీ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్కి మాత్రం కంపల్సరీ నైకా చూడొచ్చు, అలాగే ఇటాచి కూడా చూడొచ్చు. అండ్ కోరమండల్ కూడా అంటిల్ ఇది ఒక సైక్లికల్ స్టాకు, ఎవరికైనా ఒక 10-15 డేస్కి వ్యూ ఉంటే మాత్రం దీంట్లో ఎంటర్ అవ్వచ్చు, కన్సిడరింగ్ మాన్సూన్స్ టైం కాబట్టి. దెన్ కమింగ్ టు స్మాల్ క్యాప్స్ తీసుకుంటే ఇవాళ వేరా సింథటిక్ లిమిటెడ్ ఇది 50% పెరిగింది వాళ్ళ ఒకరోజు. అండ్ మళ్ళీ అప్పర్ సర్క్యూట్ హిట్ అయిన స్టాక్స్ జీనీ సిల్క్ మిల్స్ అని కానివ్వండి, ప్రోస్టామ్ కానివ్వండి, అండ్ హిందుస్థాన్ అగ్రి జెనెటిక్స్ అనదర్ అగ్రి కంపెనీ, అట్లాగే విరించి హాస్పిటల్స్ 20% పెరిగింది. వీటిల్లో మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండాలి. స్మాల్ క్యాప్స్లో అంత తొందరగా నమ్మకండి, కొంచెం ఫర్దర్ రీసెర్చ్ చేసి మాత్రమే ఎంటర్ అవ్వండి. ఎక్సెప్ట్ హిందుస్థాన్ అగ్రి జెనెటిక్స్ తప్పించి మిగిలినవి మాత్రం కొంచెం మల్టిపుల్ ఇంకా మీ అడ్వైజర్ని కానీ ఎవరైనా తెలుసుకున్నాకే ముందుకెళ్ళండి, అంత తొందరగా ఎంటర్ అవ్వద్దు. దెన్ లూజర్స్ చూద్దాం. లూజర్స్ తీసుకుంటే మనకి లార్జ్ క్యాప్స్లో గెయిల్ ఇండియా ఇవాళ 4% డౌన్ అయింది. అలాగే యూనియన్ బ్యాంక్ 3.77%, మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా, ఫార్మా పెరిగినా కానీ ఇది మాత్రం తగ్గింది 3.73%. వేదాంత మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఏంటంటే 3.4% తగ్గింది. అండ్ దెర్ ఈజ్ స్టిల్ పెయిన్. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కొంచెం కరెక్షన్ అవ్వచ్చు యాజ్ వేదాంత గురించి మోర్ విషయాలు బయటపడతా ఉంటే. దెర్ వాజ్ ఆల్రెడీ ఏ కన్సర్న్, కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్, అప్పుల విషయము ఇది ముందే, అండ్ ఆల్సో ప్లెడ్జింగ్ విషయం కూడా ముందే కన్సర్న్ ఉండింది. సో ఈ కన్సర్న్స్ ఇప్పుడు ఒక అమెరికన్ కంపెనీ అక్యూజ్ చేస్తుంది కాబట్టి యూజువల్లీ మనం చూసాము ఆదాని కేసులో కూడా మల్టిపుల్ అట్లీస్ట్ ఒక 1 week 10 days పట్టింది రికవర్ కావడానికి. ఇక్కడ కూడా అదే అవకాశం ఉంది. దెన్ హిందుస్థాన్ జింక్ 2.57%, మెటల్స్ అనదర్ మెటల్ స్టాక్ ఇది కూడా తగ్గింది. మిడ్ క్యాప్లో చూసుకుంటే ఫీనిక్స్ మిల్స్ ఒక 3.56%, సుందరం ఫైనాన్స్ 2.79%, గోద్రేజ్ ప్రాపర్టీస్ రియాలిటీ వాళ్ళ 2.39%, అండ్ 361 వెల్త్ అడ్వైజర్ ఏదైతే ఉందో ఇది కూడా 2% తగ్గింది. సో దెన్ స్మాల్ క్యాప్లో నేను చెప్పినట్టు కొన్ని ఏంటంటే ఇవి అంత బిలీవబుల్ కాదు, కొంచెం ఫర్దర్ వర్క్ చేయాలి వీటిపైన. నెక్టర్ లైఫ్ సైన్సెస్ కానీ కైజెన్ కూడా ఒక 11% తగ్గాయి. సో ఆన్ ద హోల్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఇవాళ చూసుకుంటే కంక్లూడ్ చేసే ముందు చూసుకుందాం. సమ్మాన్ క్యాపిటల్ వచ్చేసి అన్యూజువల్ వాల్యూమ్స్ చాలా అప్ కూడా ఉండింది. అట్లాగే ఫోర్స్ మోటార్స్ ఆటో సెక్టర్ ఇవాళ బాగుండింది, 9.75% పెరిగింది, మొమెంటం వచ్చింది. హోప్ఫుల్లీ మొమెంటం విత్ వాల్యూమ్స్తో పాటు సపోర్ట్ ఉంది కాబట్టి కొన్ని రోజులు అవ్వచ్చు. ఎవరైనా అంటే వెరీ షార్ట్ టర్మ్లో చూస్తే మాత్రం రేపు పొజిషన్ చూసి ఎంటర్ అయ్యి తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. అట్లాగే జేపీ పవర్ ఇది కూడా ఏంటంటే వాల్యూమ్, ఎందుకంటే ఆదాని దీన్ని అక్వైర్ చేసే అవకాశాలు ఉన్నాయనే న్యూస్ వచ్చింది కాబట్టి మళ్ళీ యాక్టివ్ అయింది. ప్రైస్ ఏం పెరగలేదు పెద్దగా, కానీ ఫ్లాట్గా ఉన్నా బట్ యాక్టివ్గా అయిపోయింది మళ్ళీ స్టాక్. సంభవ్ స్టీల్ రీసెంట్గా స్టీల్ ట్యూబ్స్ మొన్నే లిస్ట్ అయింది లాస్ట్ వీకే, అనదర్ 8% పెరిగింది. సిర్మాస్ ఎస్జిఎస్ కూడా ఇది 5.61% పెరగడమే కాదు వాల్యూమ్ కూడా పెరిగింది. అండ్ ఇట్ కెన్ బి ఏ లాంగ్ టర్మ్ స్టాక్, మంచి స్టాక్ ఇది, ఇందులో ఎంటర్ కావచ్చు. సో ఇవి కొన్ని యాక్టివ్ స్టాక్స్. 52 weeks హై చూసుకున్న కొన్ని స్టాక్స్ రీచ్ అయ్యాయి. వీటిల్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ అవ్వండి. ఇవన్నీ ఎక్కువ మటుకు స్మాల్ క్యాప్ వస్తున్నాయి కాబట్టి యూజువలీ అవాయిడ్ చేయడం బెటర్, చూసుకొని మాత్రం ఎంటర్ కండి. అండ్ దెన్ సో ఇదండి మార్కెట్ అప్డేట్. ఈవెన్ మన యూఎస్డి ఐఎన్ఆర్ కూడా తీసుకున్న ఫ్లాట్గా క్లోజ్ అయింది, జస్ట్ సేమ్ 85 point దగ్గరే 76 దగ్గరే క్లోజ్ అయింది. గోల్డ్ మాత్రం ఒక 1% వరకు డౌన్ అయింది ఇవాళ. సో కన్సిడరింగ్ ఏంటంటే ఒకసారి ట్రేడ్ డీల్ అయితే మాత్రం, మల్టిపుల్ కంట్రీస్తో ట్రేడ్ డీల్ అయితే మాత్రం కొంచెం స్టెబిలిటీ రావచ్చు, ఇంకా కొంచెం టెంపరీగా బంగారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మాత్రం ఒక 0.84% తగ్గింది. సో ఇది ఇవాళ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.